అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ముస్లిం సోదరులారా, వీరంతా ఖురాన్ హదీస్ పరిజ్ఞానం కలిగి దాని మీద ఆచరించేవారుగా కావాలని నేను ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి నేను చదివే ఖురాన్ యొక్క సూరాను శ్రద్ధగా ఆలకించి ఆచరణలోకి తెస్తారని ఆశిస్తున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూర్య అద్దహర్. అనంతమైన కాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండెను. మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం అతన్ని వినేవాడుగాను చూచేవాడుగాను చేశాము. అతనికి మార్గాన్ని చూపాము. ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు, లేదా సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు. సత్య తిరస్కారుల కోసం మేము సంఖ్యలను, కంఠాభాషాలను, మండే అగ్నిని సిద్ధపరిచి ఉంచాము. సజ్జనులు కర్పూర జలం కలిగిన మధుపాత్రలు సేవిస్తారు. ఇది ప్రవహించే ఒక సెలయేరు. ఆ నీటితో పాటు మధువుని సేవిస్తారు. వాటి పాయలను వారు ఎక్కడికి కోరితే అక్కడికి సునాయాసంగా తీసుకుని వెళ్తారు. వారు ఎలాంటి వారంటే మొక్కుబడులు చెల్లించేవారు, నలువైపుల కమ్ముకునే ఆపదల దినానికి భయపడేవారు, అల్లాహ్పై ప్రేమతో పేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నం పెట్టేవారు. మేము మీకు అన్నం పెడుతున్నది కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం తప్ప మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని కానీ కృతజ్ఞతలు కానీ కోరటం లేదు. దుర్భరమైన ఆపదలతో కూడుకున్న ఒక సుదీర్ఘ దినాన మా ప్రభు విధించే శిక్ష గురించి మేము భయపడుతున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఆ రోజు కీడు నుండి రక్షిస్తాడు. వారికి తాజాదనాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. వారి సహనానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని, పట్టు వస్త్రాలను బహూకరిస్తాడు. స్వర్గవాసులు ఎత్తైన పీఠాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. వారికి ఎండవేడి బాధించదు, చలి తీవ్రత వేధించదు. స్వర్గఛాయలు వారిపైకి వెంగి నీడనిస్తూ ఉంటాయి. వాటి ఫలాలు వారు కోరినప్పుడల్లా అందుబాటులో ఉంటాయి. వారి మధ్య అటు ఇటు తిప్పబడుతూ వెండి పాత్రలు, గాజు గ్లాసులు ఉంటాయి. ఆ గాజు గ్లాసులు స్ఫటికం వల్లే తెల్లనైన వెండితో తయారు చేయబడి ఉంటాయి. అవి ఒక ఖచ్చితమైన పరిమాణంలో నింపబడి ఉంటాయి. స్వర్గవాసులు సొంటి కలిగిన మధువును సేవిస్తారు. ఇది స్వర్గంలో ప్రవహించే సల్ సబీల్ అనే పేరు గల ఒక సెలయేరు. వారి సేవలో అటు ఇటు పరిగెడుతూ అందమైన బాలురు ఉంటారు. వారు ఎల్లప్పుడూ బాలురుగానే ఉంటారు. ఒకవేళ మీరు వారిని చూచినట్లయితే వెదజల్లబడిన ఆనిముత్యాలా అని అనుకుంటారు. ఎటు చూచినా దైవానుగ్రహాలే కనిపిస్తాయి. ఎటు చూచినా ఒక మహా సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది. వారి ఒంటిపై పలుచని ఆకుపచ్చని పట్టు వస్త్రాలు, ఖరీదైన జలతారు అల్లిన దుస్తులు ఉంటాయి. వారికి వెండుమురుగులు తొడుగుతారు. వారి ప్రభువు వారికి పరిశుద్ధమైన మద్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది వారికి లభించే ప్రతిఫలం. వారి పనులన్నీ విలువైనవిగా గుర్తింపబడ్డాయి. ఓ ప్రవక్త, మేమే ఈ ఖురాన్ను మీపై కొంచెం కొంచెం అవతరింపచేశాము. మీ ప్రభు ఆజ్ఞ విషయంలో సహనం వహించు. వారిలోని ఏ దుర్మార్గుని మాట కానీ, సత్య తిరస్కారి మాట కానీ వినకు. ఉదయం సాయంత్రం నీ ప్రభువును స్మరించు. రాత్రివేళ నీ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడు. రాత్రివేళ సుదీర్ఘ సమయాలలో ఆయన్ను స్మరిస్తూ ఉండు. వారైతే త్వరగా లభ్యమయ్యే దానిని ప్రేమిస్తున్నారు. రాబోయే కఠినమైన దినాన్ని విస్మరిస్తున్నారు. మేమే వారిని సృష్టించాము. వారి కీళ్లను పటిష్టపరిచాము. మేము ఎప్పుడు కోరితే అప్పుడు వారి స్థానంలో ఇంకొకరిని తీసుకొని రాగలం. ఇది ఒక హితోపదేశం. ఇష్టమైన వారు తమ ప్రభు వైపుకు మరలే మార్గాన్ని అవలంబించవచ్చు. అల్లాహ్ కోరనంత వరకు మీరు కోరినంత మాత్రాన ఏమీ కాదు. ఆయన సర్వజ్ఞాని, వివేకి. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కొరకు ఆయన వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాడు. ఈ మంచి పనిలో చూచే మీరు కూడా పాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. సుబహానల్లాహి వబిహమ్దిహి సుబహానకల్లాహుమ్మ వబిహమ్దిక వనష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంతా వనస్తగఫిరుక వనతూబు ఇలైక్.